కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది. శ్రీరాముడు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది. రావణునిలో ఆవేశం పెల్లుబికింది. 2 నెలల గడువు విధించాడు. ఎలాగైనా సీత తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె నిరాకరించింది. చివరకు సీతను చంపుతానని భయపెట్టాడు. ఈ దుస్థితికి సీత ఎంతో విలిపించింది. శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది. ఈ మాటలు విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు. ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేల్కొంది. త్రిజట విభీషణుని కూతురంటామ. రాక్షస స్త్రీలను అదిలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. 1000 హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాడు. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద కూర్చోవడం చూశాడంట. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చుందంట కల్లో. నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాడంట. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రం కట్టి రావణుని మెడలో తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకెళ్లడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, వంట మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను. అంటే దక్షిణం అంటే చచ్చిపోతారు ఇంకా కల్లో అని, మృత్యు అనమాట దక్షిణం వైపు అంటే. లంక చిన్నాభిన్నం కావడం చూశాను అన్నది. స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణునికి వినాశనం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడాలో అని మదనపడ్డాడు. రామ కథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినపడేటట్లుగా రామకథ వర్ణించాడు. సీతాదేవి అన్ని వైపులా చూసింది. చెట్టు మీదున్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. అమ్మా, నీవెవరు? ఒకవేళ సీతాదేవి అయితే శుభముగాక, దయతో విషయాలు చెప్పు అని ప్రార్థించాడు. తనను సీత అంటారని చెప్పింది సాధ్వి. తన వృత్తాంతమంతా వివరించింది. హనుమంతుడు తన రామదూతనని చెప్పుకున్నాడు. దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత. నిజంగా రామదూతవే అయితే రాముని గురించి వినిపించమన్నది. సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు. శ్రీరాముని ముద్రికను సమర్పించాడు. దాన్ని చూసి పరమానంద భరితురాలైంది సీత. తన దైన్యాన్ని వివరించి శ్రీరాముని త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని చెప్పమని మారుతికి చెప్పింది. అంతదాకా ఎందుకు, తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్ళగలవు ప్రశ్నించింది సీత. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సంతోషించింది సీత. అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది. పరపురుషుణ్ణి తాకనన్నది. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయనకి స్థాయికి తగినదన్నది. అమ్మా, నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాళ్ళు ఇమ్మని అడిగాడు హనుమంతుడు. తన అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది. కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడమని హనుమంతునికి ఇచ్చింది. సీతాదేవి దర్శనం ప్రధాన కార్యం ముగిసింది హనుమంతుడికి. రావణుడు తన సైన్యపు శక్తి సామర్థ్యాలు కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగున వెళ్ళి లంకేశునికి ఈ విషయం చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని
మంత్రి పుత్రు మంత్రి పుత్రులేడుగురిని రావణుడి సేనాధిపతులైదుగురిని అక్షకుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు అస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారు అతన్ని. రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుని హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు. హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయదెప్పమన్నారు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు. అందుకే సీతను చూసి రమ్మంటే లంకను కాల్చాడని సామెత పుట్టింది. లంకలో ఆహాకారాలు మిన్నంటాయి. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలోకి తోకను చల్లార్చుకున్నాడు. తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది. తాను తప్పు చేశాననుకున్నాడు. కోపం ఎంత అనార్థదాయకమనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయిందనుకున్నాడు. భయపడ్డాడు. వచ్చిన పని చేజేతులా పాడు చేసుకున్నందున తనను తాను నిందించుకున్నాడు. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ. తన తోకనే కాల్చిన అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల మాటల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరకు చేరి పదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరుగు ప్రయాణం అయ్యాడు. అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు. అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు. మహేంద్రగిరికి చేరబోతుండగా మహానాదం చేస్తూ జాంబవంతుడు దాన్ని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తానని వానరులకు తెలిపాడు. ఇక్కడ మళ్ళీ వెళ్ళాక అయిపోయింది. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు. వానరులంతా చుట్టేశారు. పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు. చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలు వారికి వివరించాడు మారుతి. అంగదుడు, ఓ వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన తరువాత కూడా ఆమె లేకుండా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళడం సబబు కాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకురమ్మని శ్రీరాముని వద్దకు వెళదామన్నాడు. శ్రీరాముని వద్దకు వెళదామని అన్నాడు. జాంబవంతుడు అంగదుడి మాటలు అంగదుడి మాటలను ఖండించాడు. శ్రీరాముని వద్దకు వెళదామని జాంబవంతుడు అంగదుడి మాటలు ఖండించాడు. శ్రీరామ సుగ్రీవులను సీతను చూసి రమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు. పైగా రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. దానికి భంగం కలగనీయకూడదన్నాడు. అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదించమన్నారు. దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు. తేనె తాగారు. మధువనాన్ని ధ్వంసం చేశారు. మధువనం సుగ్రీవుని రక్షణలో ఉంది. అతని మేనమామ దధీముఖుడు దాన్ని కాపాడుతున్నాడు. వానరుల దాటికి దధీముఖుడు గాయాలు పాలయ్యాడు. వెంటనే వెళ్ళి సుగ్రీవునికి విషయం చెప్పాడు. ఇదంతా శుభసూచకంగా భావించాడు సుగ్రీవుడు. అంగద హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు. హనుమంతుడు శ్రీరాముడుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. చూశాను సీతమ్మను అని చెప్పాడు. రామలక్ష్మణుల ఆనందానికి అంతే లేదు. సీత ఇచ్చిన చూడామణికి శ్రీరాముడు సమర్పించాడు. హనుమంతుడు శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు.